అతని ముఖం చూడంగానే ఫస్ట్ నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నా. తాగేసి వచ్చిన ఏమనుకో, నేనేమనుకోను. ఎంత తాగినావు? ఎంత? బాటిల్ తాగి. అదే నా ప్రాణం అన్నట్టు తిరిగినా నేను. ఇప్పుడు వచ్చేసి దేనికైనా ఓకే కానీ పెళ్లి మాత్రం వద్దనంట. ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే నేను ఎట్లున్నా నా దగ్గరకు రా అంటే వస్తుంది, నాతో వండుకుంటుంది. జర తాగినా నాతోనైతే లేడికి రా. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక బ్రదర్ వచ్చిండు. అతని ముఖం చూడంగానే ఫస్ట్ నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నా. ఎందుకంటే అస్సలు ఓపిక లేదు ఆ అబ్బాయికి, అసలు ఆ అన్నకు అస్సలు ఓపిక లేదు, ఏమీ లేదు. అక్క మాట్లాడాలి. సరే మాట్లాడదాం, హాస్పిటల్కి వెళ్ళినాక మాట్లాడదాం. అసలు అయితే లేదు. పైకి గట్టిగా 10 నిమిషాలు కూడా నిలబడతలేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్గా కెమెరా ముందుకు రాను అంటే మేము సరే ఎందుకు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళదే అని చెప్పి మేము లైట్ తీసుకున్నాము. అబ్బాయి 10 నిమిషాలు నిలబడే చేతన లేనోడు నేనైతే నాతో మాట్లాడతాడంట. అంత బాధ ఏమొచ్చింది? సో అన్నని అడుగుదాం. అన్న చెప్పు, ఏమైంది? హాస్పిటల్కి వద్దంటున్నావు, నీకు నిలబడే ఓపిక లేదు. ఎన్ని రోజులు సంది ఇట్లా అవుతుంది నాకు? వీళ్ళదైతే 6 years నుంచి రావు. ఈయన ఈ పరిస్థితి ఎన్ని రోజులు వచ్చింది? ఈ మధ్య ఒక 2 months అయితే. 2 months. వాళ్ళ ఫ్రెండ్ కెమెరా ముందుకు రాదు కాబట్టి మేము తీసలేము. ఏమైంది? ఏంది? తాగేసి వచ్చిన ఏమనుకో, నేనేమనుకోను. ఎంత తాగినావు? ఎంత? బాటిల్ తాగి. ఫుల్ బాటిల్ తాగినా. ఎందుకు తాగినావు? 6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా అక్క. ఆ పిల్ల ఇప్పుడు మోసం చేసింది నన్ను. ఏం మోసం చేసింది? ఎందుకు? ఫస్ట్ లవ్, దాని తప్ప నేను ఇంకెవరిని అనుకోలే. పెళ్ళి చేసుకుందాం అనుకుని ఎప్పటి నుండో చెప్పినదండి. పెళ్ళి చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇప్పుడు అది పెళ్ళి వద్దంటుంది. నిన్ను ఏం తప్పు చేసినావేమన్నా? ఏం తప్పు చేసిందేమో తెలియదు అక్క. 10th నుండి లవ్ నాది. చేసినట్టు నీకేమైనా గుర్తుందా? ఎవరితో నన్ను తిరుగుడు కానీ లేదు, ఏమన్నా పిల్లని కొట్టుడు కానీ తిట్టుడు కానీ? పిల్లలు కొట్టేది కూడా ఏం లేదు. ఎప్పుడో కోపం వస్తుంది తప్ప మామూలు టైంలో ఎప్పుడో కొట్టు. మరి ఏమైంది? ఎందుకు చేసుకొని అంటుంది? ఏంది? ఏమో అదే నాకు తెలియట్లేదు. ఎప్పటి నుంచి లవ్ మీది? అది 10th నుండి లవ్. 10th నుంచి లవ్. 6 years అయిపోతుంది. ఏమేమైనాయి మీ లవ్వులు? ఏమేమైనాయి? ఏడదాకా ఏంది? లవ్ అంటే 6 years అంటే ఏం జరగకుండా ఉంటాయి. ఏం జరిగినాయి? జరిగి ఒక తాళి ఒక్కటి కట్టలేదు అంతే. అన్నీ చేసుకున్నాం. అదే నా ప్రాణం అన్నట్టు తిరిగినా నేను. ఇప్పుడు వచ్చేసి దేనికైనా ఓకే కానీ పెళ్లి మాత్రం వద్దనంట. దేనికైనా అంటే లవర్స్ మధ్యలో ఏముంటుంది తెలియదు అక్క. తెలుసు చిన్న. ఇప్పుడు దేనికైనా అంటే దేనికైనా అంటే ఇప్పటికి నా
6 yearsలో ఇప్పటికి చాలా సార్లు కలిసిన నేను. కలిసిన అంటే ఎట్లా కలిసిన? ఫిజికల్గా కలిసిన. ఫిజికల్గా 4 సార్లు కడుపు కూడా అయింది. 4 సార్లు తీపిచ్చిన. లాస్ట్ 10thలో ఉన్నప్పుడే ఒకసారి అయితేనే కడుపు స్టార్టింగ్లో భయం తెలియదు. ఈ ఏజ్లో కడుపు అంటే తెలిస్తే ఎవరైనా కొడతారేమోనని భయంతో ఇంట్లో వాళ్ళని పెద్దలని ఎవరికో జరిగింది మాకు కాదు అన్నట్టు కనుక్కొని ఎలా తీపించాలో అలా కనుక్కొని తీపించేసి ఇంటర్లో ఎలా చేయాలో సేఫ్టీ అలాగా. ఇక లాస్ట్లో పెళ్ళి దగ్గరకు వచ్చే వరకు వద్దంటుంది అది ఇది అని చెప్పి కావాలనే చేసి ఆ కడుపు ఉంచుకో దీనివల్లనే మీ ఇంట్లో ఒప్పుకుంటారు. మా ఇంట్లో తెలుసు అది నేను లవర్స్ అని. మా అమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటుంది, చాలా మందికి తెలుసు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలియదు పెద్దగా. వాళ్ళ అమ్మకి కూడా లవర్స్ అని తెలుసు అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చినా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంది. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వస్తుంటుంది ఆమె కూడా, ఇద్దరం తిరుగుతాం. కానీ ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే నేను ఇట్లున్నా నా దగ్గరకు రా అంటూ వస్తుంది, నాతో వండుకుంటుంది. అన్నీ జరుగుతాయి ఇప్పటికి కూడా. ఈరోజు పిలిచినా వస్తుంది. నేను ఫోన్ చేసి ఒక అర్ధగంటలో ఇడికి రా అన్నా కూడా వస్తుంది. అన్నీ ఓకే. మరి పెళ్ళి మాత్రం వద్దంటుంది, దేనికో తెలుస్తుంది. మరి నీకేం నచ్చలేదు నాలో? పెళ్ళి ఎందుకు చేసుకోవద్దు, పెళ్ళి ఎందుకు వద్దు అంటే మా ఇంట్లో తెలియదు, నేను ఎప్పుడు చెప్పలేదు. సరే నేను మాట్లాడుతూ వచ్చి మీ ఇంట్లో నేను మాట్లాడతా. ఎన్నిసార్లు చెప్పిన నేను పోయి మాట్లాడతా అంటే ఎప్పుడు పెళ్లి టాపిక్ తీసినా పెళ్ళి మాత్రం వద్దు, సరే చూద్దాంలే. స్టార్టింగ్లో మాత్రం పెళ్ళి అంటే ఓకే నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, వేరే వాళ్ళు నాకు ఎవ్వరొద్దు. 10thలో ఇంటర్ వరకు అలాగే నడిచింది. డిగ్రీ నుండి కొంచెం పెళ్లి టాపిక్ అనేది దూరం జరుగుతుంది. అంతకుముందు నువ్వు లేకపోతే నేను ఉండను, నిన్ను తప్ప నేను ఎవరు చేసుకున్నా నేను చచ్చిపోతా తప్ప పెళ్ళి మాత్రం చేసుకోను అన్న మాట్లాడింది. ఈరోజు నేను దగ్గర 2 నెలల నుంచి తాగుడంటే ఎప్పుడో ఫ్రెండ్స్తో తాగుతాం, అది వేరే విషయం, దావత్ చేసుకుంటాం అది. కానీ 2 months 2 నెలల నుంచి రెగ్యులర్గా తాగుతున్నా. ఈడికి కూడా దాయేసి వచ్చిన నేను, నాతో అయితలేదు అసలు. ఇప్పుడు కూడా అక్క నాకేందంటే నాకు ఆ పిల్ల కావాలి, నేను దాన్ని తప్ప ఎవరిని అనుకోలేదు. మా ఇంట్లో అందరికీ చెప్పుకున్నా ఏమని, అది దాన్ని తప్ప నాకు ఎవరిచ్చి చేసినా నేను బతకను, నేను చచ్చిపోతాను, అది తప్ప నాకు ఇంకెవరు వద్దు. మరి నువ్వు చచ్చిపోతే మీ మమ్మీ మీ నాయన ఎట్లా? వాళ్ళకి ఏందక్క మంచిగా వస్తుంది, మా అయ్య ఉన్నాడు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎంతమంది మీ అమ్మ మీ నాయనకు? నేను, మా తమ్ముడు, మా అక్క ఒక ఆమె ఉంటే ఆమెకు పెళ్ళి అయిపోయింది. మా తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు చూసుకుంటాడు. సరే మీ తమ్ముడు చూసుకుంటాడు, ఓకే. మీ తమ్ముడు చూసుకున్నా పెద్ద కొడుకుది స్థానం వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తారా? పెద్ద కొడుకు అసలు నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళకి పర్లేదు. నేనేం సంపాదించింది పెద్దగా ఏం లేదు కాబట్టి ఏం కాదు బెట్ట. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నువ్వేం రూపాయి కూడా సంపాదించలేవు. ఆస్తుంది ఉందో లేదో పక్కన పెట్టు. మీ అమ్మ నువ్వు కొడుకులాగా చూస్తుందా చూడదా? చూస్తుంది. ఇప్పుడు మీ తమ్ముని నిన్ను సేమ్ చూస్తుంది. మీ తమ్ముడు ఏమన్నా సంపాదిస్తాడా? లేదు. మీ అక్క అంటే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఏదన్నా మాట అమ్మ ఇది చేద్దాము అంటే వింటారా? వింటారు. ఎందుకు వింటారు? నువ్వేం పని చేయవు కదా, ఏం చేయవు కదా, ఎందుకు వింటారు? పెద్ద కొడుకు, అర్థమవుతుందా? ఏం పని చేయకుండా ఏం చేయకుండా పెద్ద కొడుకుకి ఇచ్చే విలువ పెద్ద కొడుకుదే. కానీ నాకు అవేం అర్థమవుతలేదు. ఏం అర్థమవుతుంది? మైండ్లోకి వస్తలేవు నాకంతా. నాకేందో నాకు అర్థమవుతలేదు. నాకు ఆ పిల్లతోనే బతకాలనుకున్నా, అది వద్దనే వరకు నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు. ఎందుకు చేసుకోదంటే పెళ్ళి? మరి ఏమో తెలియదు నాకు. అది ఒకటి కారణం. ఎప్పుడు చెప్పినా ఏదో ఒక టాపిక్ తీసుకొని మార్చేస్తుంది. మరి ఇట్లా తాగుతుంటే నిన్న వాళ్ళని చేసుకుంటారా? తాగకుండా అలవాటైందే దానివల్ల. సరే, దానివల్ల అలవాటైంది. ఇప్పుడు అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే తాగుడు మానేస్తావా?
ఈ దానికైనా రెడీ. జాబ్ ఏం చేయమంటే అది చేస్తా. ఏం చేయమంటారు? జాబ్ చేయమంటే జాబ్ చేస్తా, తాగుడు మానేమంటే మానేస్తా, ఎలా ఉండమంటే అలా ఉంటా. నాకు మాత్రమే పిల్ల కావాలి. నాకు పిల్ల కావాలి. నువ్వు హెల్ప్ చేస్తావని నీ దగ్గరకు వచ్చిన. నేను ఎప్పటి నుండో చూస్తున్నా, వీడియోస్ చూస్తా. నేను చాలా మందికి హెల్ప్ చేస్తావు. మా ఇంట్లో ఫ్యామిలీలో మా అక్క ఎలానో నేను అలా అనుకున్నా. అక్క నేను నీకంటూ తమ్ముడు ఉంటే ఇలాంటి బాధలు ఆడుంటే నువ్వేం చేస్తావు అది చెయ్యి. నాకైతే పిల్ల కావాలి. ఇట్లా చెప్తూ ఏందిరా తమ్ముడు ఉంటే ఏం చేస్తావు అది చెయ్యని. ఏడవకు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మరి? కావాలి, నాకు పిల్ల కావాలి. అట్లాంటివి ఏం రా, అక్క తమ్ముడు చేస్తా నేను చెయ్యదు అన్నట్టు కాదు. నువ్వు ఆ పిల్ల దగ్గర ఏం తప్పు ఉందో, ఏదన్నా తప్పు ఉంటే నాకు ఓపెన్. నువ్వు అడగక్క, నా తప్పేముందో నువ్వు అడుగు. నేను ఫోన్ చేస్తా, కావాలంటే నేను పిలిపిస్తా. నీకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడు. నేను ఎప్పుడు టాపిక్ తీసినా ఏదో ఒకటి చెప్తా. పెళ్ళి మాత్రం ఎందుకు వద్దంటుందో తెలియట్లేదు. నేను ఫోన్ చేస్తా, వస్తుంది, నువ్వు మాట్లాడు. ఫోన్ చేస్తే వస్తుంది, మాట్లాడు. నువ్వు ఎట్లా ఒకవేళ వచ్చినాక ఫోన్ మాట్లాడితే నేను పెళ్లి చేసుకో అంటే ఇది నాకు లవర్ కాదు ఫ్రెండ్ అంటే ఏం చేస్తావు? ఎందుకంటది ఒకవేళ అంటే నేను లేకపోయినా ఇప్పుడు అలా అనుకుంటే నేను వచ్చి నేను నా ఫ్రెండ్ గారు వానికి తెలుసు. వానికి ఎవ్వరైనా వానికి రా, అది పక్కన పెట్టు. రా నా పిల్ల అడుగు, నాతో ఫిజికల్గా ఉంటావా, నాకు ఉండాలనిపిస్తాను, ఉంటా అన్నది అనుకో. సరే పని చేయండి, అయితే మీరు తెలియనట్టు పక్కకు కూర్చొని చూడు సైలెంట్గా. అది వచ్చినాక నాతో ఏం చేస్తావు, నేనేం చేస్తాను, ఓకేగా మీకు. మరి ఇంతలో చేసినప్పుడు ఎందుకు ఒప్పుకోదురా పిల్ల? ఏమో తెలియదు. పిల్లకు మనీ పిచ్చేమని ఉందా? ఏమైనా పైసలు అడిగేది? నేను నా దగ్గర పైసలు లేకపోతే ఆ పిల్లని పెడుతుంది నాకు. నేను ఎప్పుడు ఏదైనా ఇప్పిస్తాను. ఏమైనా క్యాస్ట్ పిచ్చి ఏమైనా ఉందా? రిలీజియన్ క్యాస్ట్ పిచ్చి అనుకుంటే వాళ్ళ ఇంటికి కూడా రానియ్యారు కదా నన్ను. వాళ్ళ అమ్మకు వాళ్ళ ఫాదర్కి ఏమైనా ఉందా? ఆ విషయం తెలియదు. నువ్వు వాళ్ళ అమ్మ అయితే నన్ను పర్లేదు, మంచిగానే చూసుకుంటుంది. ఇంటికి రాగానే చిన్న బాగున్నావా, తిన్నావా, తినరా, మంచిగానే చూసుకుంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ ఏ గంట మనకి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడు కనుకుంటే ఆ యాంకులు అంటే ఆ యాంకులు అంతవరకే. వాళ్ళ మమ్మీకి అయితే తెలుసు. ఆ పిల్ల ఇంట్లో ఒక్కతేనా, ఇంకా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? ఆ పిల్లక ఒక అన్న ఉన్నాడు. ఒక అన్నుండు. ఆడేం చేస్తాడు? ఆడేదో జాబ్ చేసుకుంటాడు. వాని గురించి ఎప్పుడు అడగలేదు, పట్టించుకోలేదు. అంటే జర ఫ్యామిలీ నుంచి దూరం ఉంటాడా? ఇప్పుడు ఇంట్లో ఆ పిల్ల వాళ్ళ నాయన ఈ పిల్ల అంతే, ముగ్గురే ఉంటారు. సరే పిల్లని పిలిపిద్దాం. ఒకసారి ఫోన్ చేయి పిల్లకు. నీ ఫోన్ ఏది? ఆయన ఫోన్. ఈయన ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు? చేయా మీకు. అమ్మో అంట పేరు, అమ్మో పెట్టి హార్ట్ సింబల్ పెట్టి. హలో, ఏడున్నావే? సరే కానీ నేను సత్యగాని రూమ్ కాడ ఉన్నా. వేరే ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని చెప్పు. సత్యగాని రూమ్ అంటే తెలుసు కదా పిల్లకు. వేరే ఫ్రెండ్ ఫ్లాట్లో ఉన్నా అని చెప్పు. అలా ఫ్రెండ్ గాడు ఉన్నాడుగా, సత్యగాడు వాళ్ళ ఫ్రెండ్ గాడు. నీకు తెలియదు, నీకు లొకేషన్ పెడతలే. జర తాగినా అతనైతే లేడికిరా. తాగినా యుద్ధవలసి తాగినా కానీ నువ్వు రా, లొకేషన్ పెడతా, వచ్చి నన్ను తీసుకెళ్ళి మా ఇంటికాడ దింపు. నువ్వు రాయే, నాతో మాట్లాడే ఓపిక లేదు. నువ్వు రా ఫస్ట్ ఇడికి. పెడుతున్నారా? అమ్మాయి నీ మీద కేర్ తీసుకుంటుందా? మరి ఎందుకు తీసుకుని అంటుంది? అదే తెలియదు అక్క నాకు. సరే మెల్లగా పట్టుకోకలే, వద్దులే, తీసుకో. సరే రాని అమ్మాయి రాని,
అరే మాట్లాడదాము. వాళ్ళ ఆ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఉండొచ్చింది ఎవరు ఓపిక కూడా లేదా పొద్దున ఇది తీసుకొని పక్క రూమ్లో పెడదాము. అమ్మాయి వస్తుంది మాట్లాడతాడు. అస్సలు వద్దు సరేనా? కెమెరా పక్క రూమ్లో వచ్చి ఈయన పక్క రూమ్లో పట్టుకోదాం. ఆగా నువ్వు రానన్నావు కదా కెమెరా బంద్ చేయి